నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలియోను తరిమి కొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా రోటరీ సంస్థ పోలియో చుక్కలను అందించడం అభినందనీయం. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి వెల్లడి. పగడ్బందీగా రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమం. వేల్పూర్ మండల కేంద్రంలో 23 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు. ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకులకు పిలుపు. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెల 6న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్మూర్ కు రానున్నారు. టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి. రెండవ విడత పల్స్ పోలియోపై అవగాహన కల్పించని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మందగించిన పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 దేశాలలో రోటరీ సంస్థ పోలియో చుక్కలను అందచేయడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల శిబిరంలో చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పోలియో చుక్కలు వేయించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు పోలియో చుక్కలను వేయించి పోలియో రాకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కొక్కుల రమాకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, యామాద్రి భాస్కర్, కలిగోట గంగాధర్, విద్యా గోపీకృష్ణ, ప్రవీణ్ పవార్, పోల మధుకర్, కృష్ణ గౌడ్, చరణ్ రెడ్డి, కాంతి గంగారెడ్డి, అంజాగౌడ్, సుంకరి రంగన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నుంచి రక్షించడానికి దాదాపుగా దేశంలోనే యావత్ దేశంతో పాటు ఒక 200 దేశాల్లో ఇలా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేయడం నిజంగా ఆనందదాయకం. ఇట్లాంటి ప్రజా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా రోటరీ క్లబ్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి రోటరీ క్లబ్ అధ్యక్షులు లింగగౌడ్ గారు మరియు వారి కార్యవర్గం మనందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఆర్మూర్లో జరగడం నిజంగా ఆర్మూర్ ప్రజలకు మంచి స్ఫూర్తినిస్తూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి చేయాలని, పోలియోను తరిమి కొట్టాలని, పోలియో డ్రాప్స్ ప్రతి సంవత్సరం వాడాలని చెప్పి వారికి నేను ఈ సందర్భంగా మరియు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని రేపు రానున్న రోజుల్లో పోలియోను తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఈ పోలియో డ్రాప్స్ను ఈరోజు చిన్నారులకు పిల్లలకు వేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరికి వేయాలని చెప్పి ఈ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు మరియు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. వేల్పూర్ మండల కేంద్రంలో పగడ్బందీగా రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మండల కేంద్రంలో 23 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ అశోక్ అన్నారు. వేల్పూర్ మండలంలోని 6449 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ అశోక్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలన్నారు. వేల్పూర్ మండలంలో 23 పోలియో కేంద్రాలతో పాటు ఒక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కల మందు వేయించి పోలియో బారి నుండి విముక్తి కలిగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసుధారాణి, సూపర్వైజర్ సాయి, ప్రభాకర్, నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రోజు ఇక్కడ వేల్పూర్ మండల కేంద్రంలో మనం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనము వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో దాదాపుగా 6049 మంది చిల్డ్రన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ అందరికీ కూడా ఈరోజు బూతులలో అంటే మొత్తం మండల కేంద్రంలో 23 పోలియో బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మొబైల్ బూత్ ఉంటుంది. మొత్తం 24 బూతులు ఈ 6049 మంది చిల్డ్రన్స్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజలకు విన్నవించేది ఏమిటి అని అంటే అప్పుడే పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాల లోపున్న చిన్నపిల్లలందరినీ కూడా తప్పకుండా పోలియో బూత్కు తీసుకొచ్చేసి 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ వేపియాలి. ఎందుకు అని అంటే మనం ఈ పోలియో మహమ్మారిని ఆల్మోస్ట్ బట్టి రాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ పోలియో మీద ఉన్న ఆదేశాలకు అనుగుణంగా ఈ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్యాధికారి ఆదేశాలకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం బూతులలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జావిద్ బాయ్ మినీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. దీనికి మంత్రులు కేటీఆర్, పోచారం, ఎంపీ కవితతో పాటు జిల్లాలోని ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, జిల్లా స్థాయి నాయకులు వస్తున్నారని, ప్రజలు, కార్యకర్తలు విచ్చేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన గురువారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జావిద్ బాయ్ మినీ స్టేడియంలో 30,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఉదయం 9:30 సభ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ బహిరంగ సభకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎంపీ కవితలతో పాటు జిల్లా ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ బహిరంగ సభలో ప్రగతి, లెదర్ పార్క్, పట్టణ అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. కేటీఆర్, కవితలు పాల్గొనడంతో కొత్త కళ సంతరించుకుందని, ఇంతవరకు అన్నా చెల్లెలు కలిసి ఏ బహిరంగ సభలో పాల్గొనలేదని ఇదే మొట్టమొదటిసారని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ పోతు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్, కౌన్సిలర్లు మల్లెల బాబు, పండిత్ ప్రేమ్, ఎంపీటీసీ ముత్తెన్న, కో ఆప్షన్ మెంబర్ పోల మధుకర్, బబ్లు, సంతోష్, జాగిర్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆయుర్వేద సభను తలపించే విధంగా మరి సభ జరగబోతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా 50 ఊరిగా పచ్చడితో అంబరి పెడతాం. చిన్నటి పక్కులు 6 తారీఖు నాడు 9:30 గంటలకు భారీ బహిరంగ సభ. మంత్రి కేటీ రామారావు గారు, కవితక్క, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ గారు, తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా మొత్తం నాయకులు, జిల్లా స్థాయి భారీ పబ్లిక్ మీటింగ్ అవుతుంది మినీ స్టేడియంలో. దాదాపు 30,000 మంది తరలిస్తారు. ఉదయం 9:30 గంటలకి, దయచేసి 9:30నే రాయండి. సభ లేదు, 10 గంటలకు స్టార్ట్ మీటింగ్. ఎందుకంటే మీరు 11 రాసినారు. ఫౌండేషన్ స్టోన్ ఒక్కటే 6 కోట్ల కలిసి ఒకటి పెడతాం. లేబర్ శిలాపల్లి స్టేజ్ మీద వేసేసి మన దగ్గర 6 కోట్ల అభివృద్ధి నిధులకు అది 11 కోట్లు ఒకవేళ జీవో చెప్తే ఇచ్చేస్తాడు. లెదర్ పార్క్ ఆల్రెడీ వచ్చింది. మిగతా ఎన్నో ఇంకా చాలా 100 కోట్లు అడుగుతుంది. అప్పటికప్పుడు ప్రధానంగా భారీ బహిరంగ సభ.
యావత్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఊళ్ళ గౌడ్ల మేదరి యాదవ సంఘాలన్నీ కూడా కులాలకు చేనేత శిల్పరిశ్రమ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. వారు వచ్చే ముందు కూడా మీరు ఆర్టికల్స్ రాస్తే ఇంకా బ్రహ్మాండంగా అది ఉంటుంది. వస్త్రాలపై బ్యానర్లపై ఫ్లెక్సీలు పెట్టి చేనేత ఫ్లెక్సీలు వద్దని చెప్పి వారు మంత్రి గారికి పిలిపించారు కాబట్టి ఆ చేనేత వస్త్రాల పేరు పెడతాం. మన వేరే విషయాలు చెప్పి ఓన్లీ బహిరంగ సార్ ఫ్లెక్సీ వద్దు చేనేత ముద్దు సార్ అశోక్ గారు మీరే ఫ్లెక్సీ వద్దు చేనేత ముద్దు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో 85వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆర్మూర్ హిందూ వాహిని కార్యకర్తలు స్వచ్ఛ భారత్ కార్యక్రమ నిర్వహణ కోసం నడుం బిగించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని హనుమాన్ మందిరంలో చెత్తా చెదారాన్ని సర్పంచ్ రవిగౌడ్ తో కలిసి హిందూ వాహిని కార్యకర్తలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవిగౌడ్, హిందూ వాహిని అధ్యక్షుడు పూజ నరేందర్, జస్సు అనిల్ మాట్లాడుతూ హనుమాన్ ఆలయాన్ని హిందూ వాహిని కార్యకర్తలు శుభ్రం చేయడం ఆనందంగా ఉందని రవిగౌడ్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో 85వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మామిడిపల్లిలో నిర్వహించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, ప్రతి దేవాలయం శుభ్రం చేస్తామని పూజ నరేందర్ అన్నారు. శ్రమ అనుకోకుండా హిందూ వాహిని కార్యకర్తలు ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని స్వచ్ఛ భారత్ ను నిర్వహించడం గొప్ప విషయమని, గాంధీజీ ఆశయాలను హిందూ వాహిని కార్యకర్తలు నెరవేరుస్తున్నారని జస్సు అనిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. जय हनुमान, जय हनुमान, जय स्वच्छ भारत माता की जय, भारत माता की जय, भारत माता की స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి మామిడిపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో మరి 85వ వారం మా మామిడిపల్లిలో జరపడానికి మేము అందరం కూడా ప్రజలం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే రానున్న 11వ తారీఖు మరి హనుమంత్ జయంతి సందర్భంగా మరి ఆర్మూర్ నుంచి యూత్ పిల్లలందరూ వచ్చేసి మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ని నీట్గా ఉంచాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన యూత్కు గ్రామ సర్పంచ్గా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది అవసరంలో ఒక చైతన్యం వచ్చి మరి ప్రతి కాలనీలో, ప్రతి టెంపుల్లో, ప్రతి గ్రామంలో కూడా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టిన మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఏర్పడాలా, మరి శుభ్రంగా ఉన్నప్పుడే అది ఏర్పడుతుందన్న ఉద్దేశం కొద్దీ గాంధీ జయంతి సందర్భంగా పెట్టినటువంటి ఈ యొక్క పెద్ద కార్యక్రమంలో మరి మహిళా అక్క చెల్లెలు కూడా పెద్ద పాత్రలో పాల్గొంటున్న అందరికి కూడా, ప్రజలందరికీ కూడా మరి గ్రామ సర్పంచ్గా అభినందిస్తూ ఉన్నాం. మామిడిపల్లిలోని ప్రముఖ దేవాలయం శ్రీ హనుమాన్ ఆలయంలో ఈరోజు 85వ వారం విజయవంతంగా ముగించుకున్నాము. అలాగే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే హనుమాన్ భక్తులు ఉన్నారో వారు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ బృందానికి మేము హిందూ అయిన తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే రానున్న వారాలు కూడా ఆర్మూరు మామిడిపల్లి పెరిగిడి కాకుండా వేరే విలేజ్లలో కూడా ఈ హిందూ అయిన స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తామని చెప్తున్నాము. ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకై నిరంతరంగా ఏదైతే మహాత్మా గాంధీ జయంతి పురస్కరించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్మూర్లోని అన్ని హిందూ దేవాలయాలు చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ రానున్న వారాలు కూడా మా మామిడిపల్లి సర్పంచ్ రవిగౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ సహకారాలు తీసుకుంటామని కోరుచున్నాము. హిందూ వాహిని ఆధ్వర్యంలో గత 85 వారాలుగా ఆర్మూర్ మరియు ఆర్మూర్ మండలాల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హిందూ వాహిని కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ యొక్క హిందూ వాహిని యొక్క అధ్యక్షుడైనటువంటి పూజానందర్ గారికి మామిడిపల్లి గ్రామం తరఫున వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని
తమ కర్తవ్యంగా భావించినటువంటి హిందూ వాహిని కార్యకర్తలు, యువకులు ఈ 85 వారాలుగా శ్రమ అనుకోకుండా ఎక్కడైతే స్వచ్ఛత లేదో ఆ గ్రామాల్లో పర్యటించి, ముందుగానే ఒక వారం ముందే పర్యటించి ఆ గ్రామస్తులను కలిసి ఆ గ్రామాల్లో చైతన్యం కలిగించి ఆ గ్రామ యువకులతో మాట్లాడి, మేము ఈ వారం మీ దగ్గరకు వస్తాం, ఈ వారంలో మీరు ఖచ్చితంగా మాకు సహకరించాలి, మన గ్రామాన్ని మనం స్వచ్ఛందంగా ఉంచుకుంటే రకరకాల రోగాల బారిన పడేటువంటి పిల్లలకు రోగాలు రాకుండా ఉంటాయి. కార్యాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకొని ప్రతి వారమే కాకుండా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం చేసినట్లయితే, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నట్లయితే ఆ భగవంతుని కార్యం చేసినట్టు ఉంటుంది, స్వకార్యం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి హిందూ వాహిని కార్యకర్తలకు నా తరఫున, మామిడిపల్లి గ్రామం తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. 6 కోట్ల నిధులతో చేపట్టే ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెల 6న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్మూర్కి వస్తున్నారని, అనంతరం మినీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కలిసి ఆర్మూర్కు 6 కోట్ల నిధులు మంజూరు అయ్యేలా తీవ్రంగా కృషి చేశారన్నారు. 6 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి కేటీఆర్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, జిల్లాలోనే మొదటిసారిగా మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొనడం ఆర్మూర్ వాసుల అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఈ నెల 6న జావిద్ బాయ్ మినీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ పోతు నర్సయ్య, యామాద్రి భాస్కర్, కలిగోట గంగాధర్, ఇట్టెడి లింగారెడ్డి, సుంకరి రంగన్న, వన్నెల్ దేవి, రాము, కొట్టాల మోహన్, అర్గుల్ సురేష్, ఏనుగు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజున అంటే ఈ నెల 6వ తారీఖున మరి గతంలో మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ అభివృద్ధి కొరకై మన మినిస్టర్ గౌరవనీయులు మాన్యులు మా అన్నగారికి రాజకీయ గురువు అయినటువంటి కేటీఆర్ గారిని మున్సిపల్ అభివృద్ధి కొరకై నిధులను అడగడం జరిగింది. అడిగిన వెంటనే వారు మరి 6 కోట్ల నిధులను ఆర్మూర్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసినారు. ఇదంతా మా అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఈ నెల 6వ తారీఖున మరి తానే స్వయంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఆర్మూర్కు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి శంకుస్థాపన అనంతరం ఆర్మూర్లోని మినీ స్టేడియంలో గురువారం నాడు 11 గంటలకు భారీ బహిరంగ సభ పెడతా ఉన్నాం. కాబట్టి ఇది జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి భారీ బహిరంగ జిల్లా సభ కాబట్టి జిల్లా ప్రజలందరికీ ఆర్మూర్ వేదికగా ఆర్మూర్ నియోజకవర్గం తరఫున మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆశీర్వాదంతో ఇప్పటికే 90% అభివృద్ధి పనులను, పెండింగ్ పనులను మనం సాధించుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా ఉన్నా కానీ మరి రామన్న గారు ఆర్మూర్కి పెండింగ్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ సందర్భంగా వారు తీరుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ ఈ సభను భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయవలసిందిగా, మేము విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలో 5,800 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయాల్సి ఉందని, ప్రతి ఒక్కరూ చుట్టుప్రక్కల ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండులో గల జగదీశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని చిన్నారులు బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. పిల్లలకు పోలియో సోకకుండా 2 పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం, రాష్ట్రాలు బాగుంటాయని 5 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుంకరి రంగన్న, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని మరి జగదీశ్వర్ రెడ్డి హాస్పిటల్ ఆవరణలో ఇక్కడ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ అయిన సుంకరి శంకర్ గారికి, సుంకరి రంగన్న గారికి, అదేవిధంగా అనురాధ మేడం గారికి మరియు అంగన్వాడీ టీచర్స్కి అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకి, ప్రజలందరికీ కూడా మరియు పోలియో చుక్కలు వేసుకుంటున్న పిల్లలందరూ కూడా నమస్సుమాంజలు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో 5800 మంది మరి పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సింది ఉంది. మరి ఇంకా కూడా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ పోలియో చుక్కలు వేసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు ప్రభుత్వం మన కోసం, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారో అప్పుడే దేశం బాగుపడుతుంది, మరి పట్టణాలు బాగుపడతాయి. కాబట్టి మరి వారు ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో మన దేశము కలకాలము స్వచ్ఛ స్వామలంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి బిడ్డ కూడా ఒక్క చుక్క పోలియో వేసుకొని మరి వారి భారత పౌరులు కాబట్టి వారిని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఈ గవర్నమెంట్ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాం. మొదటి విడత పల్స్ పోలియోపై జనవరిలో చక్కటి అవగాహన కల్పించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండవ విడతలో అవగాహన కల్పించకపోవడంతో పల్స్ పోలియో మందగించింది. ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు 12 మంది పిల్లలకు మాత్రమే పోలియో చుక్కలు వేశారు. ప్రమాదకరమైన పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండవ విడతలో అవగాహన కల్పించలేకపోవడంతో పోలియో కార్యక్రమం వెనుకబడింది. ఆర్మూర్ మండలం అంతటా పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను మొదటి విడతలో ఘనంగా వేశారు. రెండవ విడతలో వైద్యశాఖ అధికారులు రెండవ విడతలో అవగాహన కల్పించకపోవడంతో ఆర్మూర్ మండలం పెర్కెట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు 256 చిన్నారులకు గాను కేవలం 12 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. చిన్నారుల తల్లిదండ్రులు పోలియో చుక్కల విషయం మరిచిపోయామని చెబుతుండడం గమనార్హం. 3 రోజుల పాటు పోలియో చుక్కలు వేసిన మొదటి విడతను నమోదు సంఖ్యను చేరడం అనుమానంగానే ఉంది. मीट करो रविगौड़ ना मीट रविगौड़ నా పేరు ఏషామల. నేను మామిడిపల్లి సబ్ సెంటర్ నందు పనిచేస్తున్న పిఎస్సి బేగం. ఇక్కడ మా మామిడిపల్లిలో 4 బూతులు ఉన్నాయి. ఒక్కొక్క బూతులో 4 మెంబర్స్ 4 మెంబర్స్. మేము ఇవాళ 6 నుండి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు చేస్తాము. పోయినసారి టార్గెట్ 667 అయింది. ఇప్పుడు కూడా ఆ టార్గెట్ను కవర్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పుట్టిన పిల్ల నుండి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేయించాలా. ఏదిన్నా కానీ జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వేయించాలి. రేపేమో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ హౌస్ విజిట్ చేస్తూ తప్పిపోయిన పిల్లలకు చుక్కలు వేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలియోను తరిమి కొట్టడానికి ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థ పోలియో చుక్కలను అందించడం అభినందనీయం. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడి. పగడ్బందీగా రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమం. వేల్పూర్ మండల కేంద్రంలో 23 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు. ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకులకు పిలుపు.
ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెల 6న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్మూర్ కు రానున్నారు. టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి. రెండవ విడత పల్స్ పోలియోపై అవగాహన కల్పించని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మందగించిన పల్స్ పోలియో కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.